బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కేటీఆర్ సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రి పొంగులేటి మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాలనను ఫామ్ హౌస్ పాలనగా అభివర్ణించారు. ప్రజలు అప్పగించిన అధికారాన్ని ప్రజల మధ్య ఉండి వినియోగించాల్సిన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కే పరిమితమై రాష్ట్ర పాలనను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రస్తుతం ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లే విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి శాఖ ప్రజలకు మరింత చేరువయ్యేలా అధికారులు కృషి చేస్తున్నట్లు కొనియాడారు. ఏదో ఒక వంకతో ఢిల్లీ వెళ్లి బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికే కేటీఆర్ తాపత్రయపడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అధికారికంగా మూతపడిన సీసీఐ ప్లాంట్ ఓపెన్ చేయించేందుకని సాకు చెబుతున్నారని బల్మూరి విమర్శించారు. రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులను ఏ రకంగా కలవాలి, ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నువ్వు ఢిల్లీకి వెళ్ళినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2027 నువ్వు పాదయాత్ర కాదు, ఇప్పుడే నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖాలు పైన నడిచి ఒక యాత్ర ప్రారంభించి 10 ఏళ్లు ఏదైతే తెలంగాణ ప్రజలకి నువ్వు నీ కుటుంబం చేసిన మోసానికి ప్రాయశ్చితం చేసుకోవాలంటే ముఖాలు పైన తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ఏదైతే దండం పెట్టి మమ్మల్ని క్షమించుర్రి అని అడగాల్సిన ఒక బాధ్యత నీ పైన ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళా అధికార దాహంతో తెలంగాణ రాష్ట్రంలో మీ అయ్యనో నువ్వో ముఖ్యమంత్రి అవుతావనే కలలు కంటే ఆ కలలు మానుకొని ముందు తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పడం నేర్చుకో అని చెప్పి కేటీఆర్ ని సూచిస్తున్నా.